ఈరోజు వీడియోలో వచ్చి మార్కెట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో బాగా డౌన్ఫాల్ వచ్చిందనమాట. దాని గురించి రీజన్స్ ఏంటో చూద్దాం. మార్కెట్ ఓపెన్ అయినప్పుడు నిఫ్టీ ఒక వాల్యూ వచ్చి 23,527 దగ్గర ఓపెన్ అయిందనమాట. తర్వాత మార్కెట్ బాగా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతూ మార్కెట్ ఆఫ్టర్నూన్ 2 PM తర్వాత మార్కెట్ డౌన్ఫాల్ వచ్చిందనమాట. 2307 దగ్గర మార్కెట్ ఇంక్రీజ్ అయ్యి అక్కడ నుంచి డౌన్ఫాల్ వచ్చింది. ఎందుకంటే నెగిటివ్ న్యూస్ వచ్చిందనమాట. దాని గురించి చూద్దాం. మార్కెట్ లాస్ట్లో క్లోజ్ అయ్యేటప్పటికి 23,470 దగ్గర క్లోజ్ అయిందనమాట మార్కెట్. దానికి రీజన్ ఏంటంటే మార్కెట్ యుక్రెయిన్ మిలిటరీ వాళ్ళు అమెరికా తయారు చేసిన బాలిస్టిక్ మిసైల్ అనేది ఈరోజు మార్కెట్లో ట్రేడ్ అవుతున్న టైంలో 1:30కి అరౌండ్ నుండి అప్డేట్ వచ్చిందనమాట యుక్రెయిన్ నుంచి. ఏంటంటే ఆర్మీ ట్రాక్టైల్ మిసైల్ సిస్టమ్ అని దాన్ని రష్యా బార్డర్లో లాంచ్ చేసిందనమాట యుక్రెయిన్. అది అమెరికా తయారు చేసింది. ఇప్పటివరకు అమెరికా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, కానీ జో బైడెన్ పర్మిషన్ ఇవ్వడంతో ఈ మిసైల్ని వెంటనే లాంచ్ చేయడం వలన రష్యా మీద ఇంపాక్ట్ పడింది అనమాట. ఇప్పుడు దానివల్ల ఏంటంటే యాక్చువల్లీ రష్యా వార్ యుక్రెయిన్ వార్ మనకి తెలిసి 2022 ఫిబ్రవరి 24న స్టార్ట్ అయింది. అప్పుడు ఆ టైంలో వార్ వలన దగ్గర 13% ఫాల్ వచ్చిందనమాట మార్కెట్లో. తర్వాత నెమ్మదిగా మళ్ళీ ఫాల్ నుంచి పైకి వచ్చి 25,000 వరకు టచ్ అయిన మార్కెట్ ఇప్పుడు మళ్ళీ 24,000 కిందకు వచ్చిందనమాట. సో దానివల్ల ఏంటంటే ఇంపాక్ట్ ఏంటంటే సప్లై చైన్ వల్ల ప్రొడక్షన్ కాజెస్ పెరుగుతూ ఉంటాయి, కాస్ట్ అది పెరుగుతూ ఉంటుంది. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ మనం 40% క్రూడ్ ఆయిల్ మనం రష్యా నుంచే కొంటాం కాబట్టి మేబీ ఛాన్సెస్ పెరిగేటట్టుగా ఉన్నాయి. అలాగే రూపీ కూడా ఫాలో అవుతుంది. గ్లోబల్గా కూడా ఎకనామీ వీక్గా ఉందన్నమాట. అలాగే సో ఈరోజు మార్కెట్లో ఫాల్ ఉంది కాబట్టి మిగిలిన డౌ జోన్స్, S&P 500 ఇవన్నీ మార్కెట్లో ఎలా ట్రేడ్ అవుతాయి నైట్లో చూసుకుంటే. సో రేపు ఎలాగ మార్కెట్ హాలిడే కాబట్టి సో వెడ్నెస్డే మార్కెట్ అయ్యేటప్పటికి మరి మార్కెట్లో ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చూడాలి. ఎందుకంటే యాక్చువల్లీ వార్ వలన ఇప్పుడు రష్యా ఎలా రియాక్ట్ అవుతుందో మేబీ చూడాలన్నమాట. దాని గురించి ఇంకా రష్యా కానీ బాగా రియాక్ట్ అయిందంటే మాత్రం ఇంకా కొన్ని మంచి వార్ జరిగితే మార్కెట్ ఇంకా పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఫ్రెష్గా మార్కెట్లో ఎంటర్ అయ్యారో వాళ్ళు కొంచెం మార్కెట్కి దూరంగా ఉండడం మంచిదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.